ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపం చేసుకోవడానికి, ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపం చేసుకోవడానికి, ప్రభు తన వాక్య ప్రత్యక్షతలోంచి మనం దర్శించినట్లు మనం పరీక్షించుకొని యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఈ లోకంలో నశించిపోతూ అన్యులతో సహవాసం చేస్తూ, తండ్రుల యొక్క సహవాసం చేస్తూ, తండ్రి నీకు అపకీర్తి కలగజేస్తూ, మేము చేసిన ఆ క్రియలను బట్టి దైవగ్రతకి నిత్య నరకానికి పాత్రలేని మమ్మల్ని కూడా ప్రభా మీరు ప్రేమించి నీవు నాయన నీ కుమారుడిని యేసుక్రీస్తు నీ లోకానికి పంపించావు. ఆయన లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, సమాధి నుంచి 3వ దినం లేపబడి ప్రభా 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి రానైనా ప్రభు యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మమ్మల్ని పిలిచారు. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన అమూల్యమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మీ జ్ఞాపం చేసుకున్నట్టుగా మమ్మల్ని ఒకసారి మీ కృపతో జ్ఞాపం చేసుకోండి. మీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి ప్రభా. మీ మాటలు మాకు అనుగ్రహించమని బలహీనమైన నన్ను ప్రభా, నిష్ప్రయోజకుడైన నన్ను, ఎన్నిక లేని వాడిని ప్రభా, తృణీకరింపబడిన వాడిని, అటువంటి నన్ను కూడా ప్రభా మీ సహవాసానికి పిలిచావు. ఈ దిన పరిచయ కొరకు సహాయం చేయండి. సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, నీ మహిమ కొరకు నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అంటే నేను సమస్తం చేయగలను అన్నాడు ప్రభా. అంత మాత్రమే కాదు, సత్యం నిమిత్తమే నేను సమస్తం చేస్తున్నాను అన్నాడు. అదే ప్రకారం ప్రభా ఈ దినం నీ దాసుని నన్ను నీ సత్యం నిమిత్తం నన్ను జ్ఞాపకం చేసుకోమని, నేను నీ ఆత్మజాత నడిపించమని, మా అందరికీ కూడా క్షేమకరమైన మాటలు, సంఘానికి క్షేమకరమైన మాటలు మీరు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంతో కడిగి పవిత్రపరచమని, యోగ్యత అనుగ్రహించమని మీ కృప కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగే చేసి ఆ వ్యక్తిని తిని ఆ పాత్రలోని త్రాగవాలి. మరి మనం పరీక్ష సమయానికి వచ్చాం, ప్రభుని ఆరాధించాం. అయితే ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపం చేసుకోవడానికి, ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపం చేసుకోవడానికి, వాటిని తీసుకోవడానికి మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఎవరికి వారే పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మరి అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీయులో ఉన్న ఆ సంఘానికి రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారంటే 4-5 వచనాలు, మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకో. మరి మధ్యాహ్న కాల సమయంలో మీ విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకో. దేవుని శక్తిని ఆధారం. అదే ఈ సంవత్సరం అక్కడ వాగ్దానం ఉంది. ఏంటండి? ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ప్రభు శక్తిమంతుడు. మనకు కూడా ఏం ఆధారం అవ్వాలి? దేవుని శక్తి. మనకు విశ్వాసం ఉంది, నిజమే. కానీ ఆ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే, నీకు నాకు విశ్వాసం ఉంది,
వినుట వల్ల ఏం కలిగిందని మనకి విశ్వాసం కలిగింది ప్రభుని గురించి. గత దినాల్లో కూడా విశ్వాసం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 10వ అధ్యాయం 30వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించు, కానీ అతని వెనక చూసిన అతని యందు ఆత్మకు అసలు. అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాము, ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారు. మరి ఇక్కడ కూడా మనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మరి దేవుని శక్తి ఎలా వస్తుంది చూడండి. ద్వితీయోపదేశకాండంలో చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పింది. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసం ఉంచలేదు. చాలండి. వాళ్ళు ఏం చేయలేదండి? దేవుని విశ్వాసం ఉంచలేదండి. దేవుడిని కార్యం చేస్తే ఇజ్రాయేల్ వరకు వాళ్ళు ఏం ఉంచలేదండి? దేవుని విశ్వాసం ఉంచలేదు. మరో మాట చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయము. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 13వ వచనం చదవండి. 19వ వచనం 78:19. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడని చూడు. వారి దేవునికి విరోధంగా మాట్లాడాడు. ఆయన బండను కొట్టగా నీరు ఊరుకుని నీరు కాలువలే పారాడు. ఆయన ఆహారం వేయగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడని వారు చెప్పారు. యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతతిని దహించి వేటుకు అగ్నిరాజుని, ఇశ్రాయేలు సంతతిని హరించే కోపం పుట్టినది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి. చూసారండి, దేవుడు అన్ని కార్యాలు చేసినా కానీ వాళ్ళు ఏమంటారు? దేవుడు శక్తిమంతుడే, సర్వశక్తిమంతుడు. ప్రభు సాడు అంటారు ఆది కాలంలో అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడు. అటువంటి దేవుడిని మీరు ఎలా చూస్తున్నారంటే, ఆయన ఆహారం వేయగలడా? ఇగంటే ప్రభు మిమ్మలను మీ పిల్లలను పోషించదని ఆనాడు ఐగుప్తులో వారు వెళ్ళక ముందే దేవుడు ఏం చేసాడంటే ఆ పరుగులో యేసేపును ముందుగా పంపించాడు. ఒకసారి మనకు కూడా విశ్వాసం ఉంటుంది. పరిస్థితులను బట్టి, అనారోగ్యాలు బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి ఏం చేస్తారండి? విశ్వాసం ఉంచరు. విశ్వాసం కానిదేది అదే పాపం. పాపం. ఈ దినం మనం ఏం చేయాలంటే మీ విశ్వాసం ఏం ఆధారం చేసుకోవాలండి? మనిషి జ్ఞానం కాదండి, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంట. మరి దేవుని శక్తి ఎలా వస్తుంది? చిన్నపిల్లలకు చూడండి, పిల్లలు ఏమైనా బలహీనంగా ఉంటే వాళ్ళకి ఏం వాడతారు? మీరు బలం వరకు, శక్తి వరకు హార్లిక్స్, బూస్ట్ లేదా కాంప్లైన్ అండి ఏదో వాడతారు పిల్లలకి. ఎందుకని? ఒకసారి పిల్లలు జ్వరం వచ్చినప్పుడు తూలిపోతారు, పడిపోతారు. వాళ్ళకి ఏం కావాలి? ఎలక్ట్రికల్ పౌడర్ ఏదో శక్తి వరకు ఇస్తారు. మరి మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాసానికి శక్తి ఎలా వస్తుంది? అది దేవుని ద్వారా వస్తుంది. చూడండి, కొన్ని మాటలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని శక్తి ఎలా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. 16వ వచనం, 17వ వచనం. చాలండి.
దేవుని శక్తి ఎలా వస్తుందండి? నీకు విశ్వాసం ఉంది, కానీ నువ్వు ఏం సంపాదించుకోవాలంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి సంపాదించుకోవాలి. ప్రభు ఎలా వస్తాడండి? గత దినాలు ఎలా వచ్చాడంటే లోక పాపం మోసుకుని పోవు గొర్రె పిల్లకి వచ్చాడు, దీనుడికి వచ్చాడు, ఆయన కొట్టించుకుంటానికి వచ్చాడు, అవమానం పొందడానికి వచ్చాడు, దూషింపబడడానికి వచ్చాడు, నలగొట్టబడడానికి వచ్చాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తాడండి? మానవుడిగా రాడాయన. దేవుడు ఇక్కడ అతను మాట ఉంది. దేవుడు ఎవరండి? శక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి గల దేవుడు. మరి ఆయన దగ్గర మనం నిలబడాలంటే మనకేం అవసరం? సరైన ఏదో ఈ లోకంలో శరీర సంబంధమైన ఫుడ్, మటన్, చికెన్, లేకపోతే హార్లిక్స్, ఇలాంటి రకరకాల పదార్థాలు శరీరానికి సంబంధించి. మన ఆత్మ దేహానికి ఏం కావాలంటే దేవుని శక్తి కావాలి. విశ్వాసం ఉంది రైతే, అది మనుషుల ధ్యానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎలా వస్తుందని దేవుని శక్తి అంటే, సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏదైనా నమ్ము ప్రతి వారికి, మొదటి యూదునికి గ్రీసులు కూడా రక్షణ కలిగేందుకు అది దేవుని శక్తి అంటే. ఏది దేవుని శక్తి అండి? సువార్త. నీకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలి? సువార్తని ప్రకటించాలి. ఎంతమంది సువార్త చేస్తున్నారండి? నీ స్నేహితుడికైనా దేవుని గురించి చెప్తున్నావా? నీ బంధువులు చెప్తున్నావా? నీ ఇరుగు గారు చెప్తున్నావా? అక్కడ బలలో పాల్పొందేట ఒక మాట ఉంటుంది. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చదవండి. 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు రెండింటిని ఈ పాత్రను త్రాగినట్లుగా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తున్నారండి. ఎవరు ప్రచురిస్తున్నారు ఆయన మరణాన్ని? ప్రభు యొక్క మరణాన్ని ఎవరు ప్రచురిస్తున్నారు? నీకు సువార్త ప్రకటిస్తే అది దేవుని శక్తి. సువార్త ప్రకటించి పాదములు పర్వతములు ఎలా ఉన్నాయండి? సుందరములై ఉన్నమాట. సుందరం. ఒక నూతనాత్మ రక్షింపబడాలంటే, ఒక నూతనాత్మ మందిరానికి రావాలంటే సంఘం ద్వారా సువార్త ప్రకటించాలి. రక్షింపబడేది నువ్వు నేనే మౌనంగా ఉంటే ఎదటి వ్యక్తి ఎలా రక్షింపబడతాడు? అయితే మీ ఉద్యోగాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, మరి దేవుని పని ఎలా జరుగుతుంది? సువార్త ప్రకటిస్తే ఏముందంటే అక్కడ చదవండి మాట. రోమిలకు రాసిన ఆ పత్రికలో మరలా చదవండి భాగాన్ని. సువార్త గురించి నేను సిగ్గుపడిన అంటాడు. సిగ్గుపడతారు చాలా మంది ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గు? నేను ఎక్కడికి పిలిచాడు ప్రభు? సహవాసానికి పిలిచాడు. సహవాసానికి పిలిచాడు. అక్కడ ఒక మాట, సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఏదైనా కాదు నమ్ము ప్రతి వారికి, మొదటి యూదునికి గ్రీసులకు రక్షణ కలిగేటట్టు అది దేవుని శక్తి ఉందండి. దేవుని శక్తి అన్నది మొట్టమొదటిగా నీకు దేవుని శక్తి ఎలా వస్తుందంటే సువార్త ప్రకటించుకోవాలి. మరి ప్రకటిస్తామండి? చెప్పండి. నశించిపోయిన ఆత్మకి రక్షణ కలిగజేస్తుందంట. ఏంటంటే సువార్త. అందుకే అపోస్తలుడైన పౌలు గారు పత్రికలో మాట్లాడారు. 15:3-4 వచ్చి ఏంటి ఆ సువార్త అంటే లేఖనముల ప్రకారం. చదవండి భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం నుంచి చదవండి. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందవారని నాకు ఈ వేళ ఉపదేశం మొదట నీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాలనే మృతి పొందని సమాధి చేయబడింది. లేఖనముల ప్రకారం 3వ దినాన లేక. ఇదే సువార్త. అయ్యా నువ్వు పాపివి, నువ్వు పాపం చేస్తున్నావు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన ఏం పొందాడు? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి నుంచి 3వ దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడు? మనం ఇదే సువార్త. ఈ సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తామో అదేంటండి? దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం.
చదవండి. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెలితనము గాని మనకు దేవుని శక్తి అంటాడు. రక్షింపబడుతున్న మనకి ఏమైంది? అది సువార్త ఎవరికైతే ప్రకటిస్తామో నమ్మువానికి రక్షణ కలగజేయడం దేవుని శక్తి. రక్షింపబడుతున్న మనకు కూడా ఏమైందంటే దేవుని శక్తి. మనకు కూడా దేవుని శక్తి. ఈ శక్తి లేకపోతే ఎలా పోరాడగలమండి? పడిపోతాం. మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అక్కడ ఒక మాట వచ్చాడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 20 కానీ చదవండి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలితనముగా చూస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెలితనము చేత జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుని వెలితనంగా చేసినాడు. ఈ లోక జ్ఞానం ఎటువంటిదండి? వెలితనం. అంటే మన విశ్వాసం ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మనకి ఆధారం అయి ఉండాలంటే దేవుని శక్తి ఉండాలి. రెండోది చూడండి, రెండో మాట కూడా అక్కడ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24 చదవండి. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు విరుద్ధంగా ఉన్నాడు కానీ యూదులకి ఏమి, గ్రీసు దేశస్తులకి ఏమి, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి. చాలే, పిలవబడిన వారికి ప్రభు ఏమై ఉన్నాడండి చెప్పాలి. నశించిపోతున్న ఆత్మలకి రక్షణ పొందడానికి దేవుని శక్తి ఏంటంటే సువార్త. మనకి చూడండి, పిలవబడిన వారికి క్రీస్తు ఏమై ఉన్నాడు. రెండవదిగా పిలవబడిన వారికి క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తి అంటారు. ఎవరు పిలవబడ్డారు? మనం ఇందాక ఆరాధించాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి నువ్వు పిలవబడ్డావు, నేను పిలవబడ్డావు. పిలవబడి నీకు శక్తి ఎవరండి చెప్పాలి? క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడండి? దేవుని శక్తి. పిలవబడిన వారికి ఎక్కడి నుంచి పిలవబడ్డాం మనం? లోకంలో నుంచి. కింద 26 సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకైన జ్ఞానమైన బలమైన గొప్ప వంశవారి అనేకులు పిలవలేదు కానీ ఏ శరీరం దేవుని అక్షేపకున్నట్టు జ్ఞానం సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వేరువారిని దేవుడారు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారు దేవుడారు, ఎన్నికైన వారిని అర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడి ఎన్నిక లేని వారిని, ఇటువంటి వారిని దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన వారికి క్రీస్తు ఏమై ఉన్నాడండి? దేవుని శక్తి. మనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని దేన్ని ఆధారం చేసుకోవాలండి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మొట్టమొదటిగా సువార్త ద్వారా దేవుని శక్తి వస్తుంది. రెండవదిగా ప్రభువే మీకు దేవుని శక్తి అన్నాడు. ఎవరికి? పిలవబడిన వారు. మనందరం ఎవరండి? సహవాసానికి పిలవబడ్డాం. ఈ సహవాసానికి పిలవబడిన మనకి ఏమైనాడు ప్రభు? శక్తి అన్నాడు. మూడోది చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విరవీక్షను దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యము చాలు. మూడవది ఏంటంటే దేవుని వాక్యమే శక్తి కలదు. మరి ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం చదివారండి? చేతులు పైకెత్తండి. శక్తిగల వాక్యం అంట. దేని కొరకు? మన ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం అంట. ఈ వాక్యం ద్వారా మన ఆత్మకి రక్షణ ఉంది. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతమంది చదివారండి? మనం అనుదినము టిఫిన్ తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం. దేహానికి ఏమిస్తుంది? అది శక్తి ఇస్తుంది. మరి ఆత్మీయ దేహానికి ఏమిస్తుంది? పనిచేస్తే హార్లిక్స్, గవర్నమెంట్, లేకపోతే
ఫ్రూట్స్ పనిచేస్తాయి. ఈ ఆత్మీయ దేహానికి ఏముండాలి? శక్తి రావాలంటే దేవుని వాక్యం. అక్కడ మాట చూడండి, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును శాస్త్రీయంతో అంగీకరించింది. ఎబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలా దేవుని వాక్యం గురించి అపోస్తలుడైన పౌలు గారు 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైందంటే ఆ వాక్యంలో జీవం ఉంది. ఏముందండి? ఇక్కడ ఎంతో మంది దైవ సేవకులు బోధించారు, ఎంతో మంది వాక్యం అందించారు. వాళ్ళు మారిపోయారు, నేను మారిపోతాను, మనం మారిపోతాం. కానీ వాక్యం ఏముందండి? జీవం ఉంది. అందుకే యేసుప్రభువు అంటారు, నేనే జీవం అన్నారు, నేనే సత్యం అన్నాడు. వాక్యమే జీవం, తరతరాలు మారిపోతుంది. కానీ అక్కడ ఒక మాట ఉంది, దేవుని వాక్యము సజీవమైనట్టు. సంవత్సరాలు మారచ్చు, మనుషులు మారచ్చు, స్థలాలు మారచ్చు, కానీ వాక్యము నిత్యము నిలుస్తుంది, నిత్యము నిలుస్తుంది. ఆ వాక్యం ద్వారా మనకి ఏమొస్తుందండి? చెప్పాలి, శక్తి వస్తుంది. చదువుతున్నామా? చూడండి 4వ అధ్యాయము ఆ పక్కన ఉంటుంది, 2వ వచనం చదవండి. వారికి ప్రకటింపబడినట్టు మనకు సువార్త ప్రకటింపబడినట్టు చాలండి. అక్కడ కూడా ఏమైనా ఉందండి, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది, కానీ వారి విరిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండేది కనుక విన్న వాక్యం ఏమైపోయిందండి? వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. వాక్యం అంటే మనకు విశ్వాసం వస్తుంది. ఇందాక ఆ పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకుని వచ్చింది ప్రభు దగ్గరికి. వచ్చి ఏం చేసిందండి? వచ్చి ఆత్మతో పాదాలు కడిగింది, ముద్దు పెట్టుకుంది. చివరికి ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారు? అమ్మ, నీ విశ్వాసమే నిన్ను రక్షించు. చూసారా, విశ్వాసం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. చాలా మంది వ్యాధిగ్రస్తులు వస్తారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం వలన. అక్కడ ఏముందో చూడండి, వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటన, కానీ వారు వినిన వారితో వినిన వారితో ఏమేమి ఉండలేదండి? వాళ్ళు విశ్వాసం కలిగారు. మనం ఇందా చదువు ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయం అంట, వారి విశ్వాసం ఉంచలేదంట. కీర్తన 78:21 వారి విశ్వాసము ఉంచలేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ అరణ్యంలో దేవుడు ఆహారము సిద్ధపరిచాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేడు. అరణ్యంలో 5,000 మందిని పోషించాడు, పురుషుల్ని స్త్రీల్ని. ఏ ఆహారం పెట్టండి? 5 రొట్టెలు చూపించాడు, ఆయన పోషించాడు ఆయన. అయితే వారు ఏం చేశారంటే విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. మరి ఈ సమయంలో మూడోది ఏంటంటే సువార్త వల్ల దేవుని శక్తి అవుతుంది. రెండోది ఆయన మనకి పిలవబడిన వారికి ఏమైందంటే దేవుని శక్తి అయినాడంట. క్రీస్తే దేవుని శక్తి అని. మూడోది ఏంటంటే వాక్యమే దేవుని శక్తి. 4వది చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటన్నింటినీ తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. చాలండి. ప్రార్థన చేయడం వల్ల ఏమొస్తుందండి? 4వది శక్తి వస్తుంది. సువార్త ద్వారా శక్తి వస్తుంది. క్రీస్తు పిలవబడిన వారికి దేవుడు శక్తి అయి ఉన్నాడు. మూడోది దేవుని వాక్యం ద్వారా శక్తి ఉంది. 4వది ఏంటంటే ప్రభువు చూడండి ఎలా వస్తున్నారంటే అక్కడ చదవండి 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఎలా వస్తాడండి ప్రభు?
ఆయన శక్తిమంతుడిగా వస్తాడు. ఆయన ఎదుటి నువ్వు నిలబడాలంటే ఎలా ఉండాలండి? శక్తిమంతుడిగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కూడికలకి చాలా మంది రావట్లేదు. దయచేసి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్రార్థన కూడికలు రండి. మన కుటుంబాలు క్షేమంగా ఉంటారంటే చూడండి, ఒక మాట ఉండదు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తు చేయమని ఇది మంచిదంట. ఏది మంచిది? ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైంది. మీ కుటుంబ క్షేమం కొరకు మనం ఏం చేయాలి? నా వంతు నేను, మీ వంతు మీరు, సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడికలకు రావాలి. వస్తే ఏం జరుగుతుందండి? ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుటి నువ్వు నిలబడాలంటే నీకేమొస్తుందండి? శక్తి వస్తుంది. శక్తి వస్తుంది. అందుకే యేసుప్రభువారు అన్నారు, రహస్యమందని నీ తండ్రికి, మత్తయి సువార్త 6:6 ఉంటుంది అన్నమాట. రహస్యమందని నీ తండ్రికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది. ఇలా చేస్తున్నారండి. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాన్ని చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమాణం 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖము మారింది. ప్రభువే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయటకు కొండ ఎక్కాడంటే సంఘంగా మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. గత రాత్రి ఒకరికొకరు ప్రార్థన చేయాలి. చేయడం వల్ల ఏమొస్తుందండి? శక్తి వస్తుంది. మరో మాట చూడండి, 5వది అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములో, యోదయ, సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటావో నువ్వు ప్రభుకి సాక్షిగా ఉంటావు. ఎవరికండి? మనుషులకి సాక్షిగా ఉండవు. నువ్వు ఎవరికి సాక్షిగా ఉంటావు? చదవండి మాట. ఆయనను పరిశుద్ధాత్మ మీ ఎదుగు వచ్చినప్పుడు మీరు శిక్షణ అందుకుంటారు. మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. ఎవరికి సాక్షిగా ఉంటాడండి? పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాలి. ప్రభుకి సాక్షిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి వస్తుంది. మొట్టమొదటిగా సువార్త ద్వారా శక్తి ఉంది. క్రీస్తే పిలవబడిన వారికి దేవుని శక్తి అన్నాడు. 3వది దేవుని వాక్యం శక్తి అయింది. 4వది ప్రార్థన ద్వారా శక్తి ఉంది. 5వది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతుంది కనుక మీరు యెరూషలేములోను, యోదా, సమరయ దేశమంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పు. అందుకే అపోస్తలులు చూడండి, అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 32వ వచనం. 31-32 చదవండి. క్రీస్తు పాతాళములో చదవండి. క్షమించండి. 2వ అధ్యాయం 31-32. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము విడిపోలేదని దానికి ముందుగా తెలుస్తుంది. ఆయన పునరుద్ధానం గురించి ఈ యేసును దేవుడు లేదు, దీనికి మేమందరము సాక్షి. ఒకప్పుడు ఆ పేతురు గారు ఏం చేశాడంటే, ఆయన నేను ఎరగనని ఎన్నిసార్లు మాట్లాడాడు? అబద్ధం ఆడాడు. 3 మార్లు అబద్ధం ఆడాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ యేసును దేవుడు లేకుండా దీనికి మేమందరము సాక్షి.
మరో మాట చూడండి, అక్కడ ఉంటుంది 3వ అధ్యాయము 14వ చదవండి. మీరు పరిశుద్ధులను నీతిమంతులను వారిని నిరాకరించి నరహంతులైన మనుషుల్ని కనిపెట్టుకుని అడిగితే మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేదు. అందుకు మేము సాక్షి. దేనికి సాక్షులుగా ఉన్నారండి? ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా ఏం పొందారు? శక్తిని పొందారు. వాళ్ళ విశ్వాసం దేన్ని ఆధారం చేస్తుందండి? దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంది. చివరిగా ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపాడు, మనలను కూడా ఆ శక్తి వలన లేపాడు. చాలండి. మళ్ళా చదవన్న మాట 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపెను. చూసారండి, దేవుడు ప్రభువుని ఏం చేశాడు? లేపాడంట. లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ దినాన ఆయన ఏం చేపట్టాడు? లేపబడ్డాడు. మనల్ని కూడా తన శక్తి వలన లేదు. నీలో శక్తి ఉంటే ఏం చేస్తాడు ప్రభు? లేపాడు. విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని దేన్ని ఆధారం చేసుకోవాలండి? సువార్త ప్రకటించాలి. దేవుని శక్తి ఉంటే వాక్యం చదవాలి. వాక్యం ద్వారా దేవుని శక్తి అంట, ప్రార్థన ద్వారా దేవుని శక్తి అంట, ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి అంట. 3వదిగా చూస్తే దేవుడు ప్రభువును లేపెను, మనం కూడా తన శక్తి వల్ల లేపుతాడు ప్రభు. మన నిరీక్షణ ఏంటండి? సంఘం యొక్క నిరీక్షణ ఏంటి? పరలోకానికి వెళ్ళాలని. అదే కదా మన నిరీక్షణ. లేపబడాలంటే చూడండి, దేవుడు ప్రభువును లేపును, మనం కూడా తన శక్తి వల్ల లేపాడంట. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదవండి. 6:54. నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నిత్య జీవం గలవాడే. చాలండి. ఆ శరీరాన్ని మనం తింటున్నామంటే, ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నామంటే దేని కొరకు అంటే ఆయన లేపాడని తింటున్నాం. ఇది ఆచారం కాదు, అలవాటు కాదు. దీనివల్ల ఏం జరుగుతుందండి? చదవమా మాట వల్ల 6వ అధ్యాయం. నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నిత్య జీవం గలవాడు అంచె దినమున నేను వారిని. దేవుడు ప్రభువును లేపాడు, తన శక్తి వల్ల మనల్ని కూడా ఏం చేస్తాడు? లేపాడు. ఇది మన నిరీక్షణ. అందుకే అపొస్తలుడైన పేతురు గారు ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. కాబట్టి మీ మనసు మన గడును కట్టుకొని ప్రత్యక్షమైనప్పుడు మీరు దేవుడు కృపావిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ వచనం చదవండి. రెండో పత్రిక చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనం పిలిచిన వారిని పిలిచి ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు సమాధానం విస్తరించుగాక. చాలండి. దేని వల్ల అంటే ఆ 3వ వచనంలో ఉంటుంది, తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనల్ని పిలిచిన వారిని పిలిచి అనుజ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి దేవుడు జీవముకును భక్తికి కావలసిన వాటిని మనకు దయచేస్తున్నారు. దేవుని గురించిన మన ప్రభువైన యేసుక్రీస్తు అనుజ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. మరి సమయంలో మనకు విశ్వాసం ఉంది, మంచి జ్ఞానాన్ని
ఆధారం చేసుకోవాలి. ఏం ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? సువార్త ప్రకటించాలి. మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ సమయం కనిపెట్టుకోవాలి. వీలైనంత మట్టుకు వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, అవకాశాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. మనం మాట్లాడతాం, నా గురించి మాట్లాడతాం, నీ గురించి మాట్లాడతాం, ఇతరుల గురించి మాట్లాడతాం, ఏం ప్రయోజనం చెప్పండి? ఆ వ్యక్తి ఆత్మకి ఏమైనా మేలు జరుగుతుందా? అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చదవండి. చాలా ఇక్కడ ఏముంది? వినివారికి మేలు కలిగినట్టు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట నుండి రాని. సరే, వినివారికి మేలు కలగాలి, అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏం కలగాలి? క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. అపోస్తులు ఏం చేశారంటే ప్రభు గురించి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏం పొందుకున్నారండి? దేవుని శక్తి పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? పరిశుద్ధాత్మ. ఒకప్పుడు పేతురు ఏం చేశాడు? విడిచిపెట్టేసాడు, తెలియదు అన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో ఆయనకి మేము సాక్షి. మరి మధ్యాహ్న కాలంలో ప్రభు యొక్క బలలో పాల్పొందుతున్న నీవు నేను కూడా మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, కానీ ఏం ఆధారం చేసుకోవాలండి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరికి వారి బేతనీయ ప్రార్థనా మందిరంలో జరిగే వాడకొడుకులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన, అలాగే గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు బయలు పట్టడం ఉంటుంది. ఆ రోజు ఆగస్టు 15 కాబట్టి భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మందిరంలో గురువారం స్త్రీల కొరకే మీటింగ్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం మరి మీరు కూడా మీ గృహాలకు పనులు ఉంటాయి కాబట్టి 5 గంటల వరకు, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరి బేతనీయ ప్రార్థనా మందిరంలో స్త్రీల కొరకే ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయబడ్డది. మరి కూడి కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ ప్రకటన మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ కూడికలో తప్పనిసరిగా పాల్పొందండి. మీ పక్కన ఉన్న సహోదరులు కూడా తీసుకురండి. ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు స్పెషల్ మీటింగ్. మరి బెరాక నుంచి మరి సహోదరి వస్తారు. వాక్య పరిచయం కొరకు ఆ దినం జరిగే ప్రత్యేకమైన కూడి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చేయండి. ఎందుకంటే బయట నుంచి మన గురించి వచ్చేటప్పుడు మనకు కూడా సంఘంగా సమయానికి ఉండాలి. మరి జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం ఉదయం 10 గంటలకి ఉందన్నారు. యథాప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. అలాగే శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ఉపవాస కూడిక. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు. మరి యొక్క వార కార్యక్రమాల వరకు ప్రారంభం చేయండి. సండే స్కూల్ పరిచర్య వరకు కవిత జ్ఞాపకం చేసుకోండి. మరి గత దినాల్లో కూడా సంఘ కార్యక్రమాలకు చాలా మంది ప్రారంభం చేశారు, వచ్చారు. ప్రత్యేకించి వందనాలు. మరి ఈ యొక్క వారంలో కూడా 13వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల సంఘ ప్రార్థన, గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల బైబిల్ పఠనము, అలాగే గురువారం ఉదయం 10 గంటల నుండి 5 వరకు స్పెషల్ మీటింగ్ ప్రత్యేకించి స్త్రీలకే. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు స్త్రీలు కూడిక. శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ఉపవాస కూడిక. ఆదివారం ఆరాధన. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి.